అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో పండగ స్పెషల్గా చేసుకుని బొబ్బట్ల రెసిపీని అయితే చూపించబోతున్నాను. మనం ఉగాదికే కానీ, సంక్రాంతికి కానీ, వరలక్ష్మి వ్రతానికి కానీ ఏ పండగకైనా కూడా చేసుకోవచ్చు. సాధారణంగా బొబ్బట్లు అంటే చేయడం చాలా కష్టం, ప్రాసెస్ చాలా పెద్దది అనుకుంటారు కదా. అవేమీ లేకుండా ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా దీనికోసం పూర్ణం రెడీ చేసుకోవడానికి శనగపప్పునైతే నానబెట్టుకోవాలి. పప్పు నానితే మనకి తొందరగా ఉడికిపోతుంది. ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు శనగపప్పును తీసుకుని శుభ్రంగా కడుక్కుని నానబెట్టుకున్నాను. ఇది నానిన తర్వాత నీళ్లు తీసేసుకుని కుక్కర్లో పెట్టి కొద్దిగా వాటర్ పోసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోగా మనం తోపు పిండిని అయితే నానబెట్టుకుందాం. దీనికోసం నేను పప్పుని ఏ గ్లాస్ తోటి అయితే తీసుకున్నానో అదే గ్లాస్ తోటి సేమ్ క్వాంటిటీలో 2 గ్లాసుల మైదా పిండిని వేసుకున్నాను. మైదాకు బదులుగా మీరు గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక చిన్న గరిటెడు కరాచినూకని కొద్దిగా ఉప్పుని వేసుకుని కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండి మనకి లూజ్గా ఉండేలాగా కలుపుకోవాలి. చేతికి అంటుకుంటూ ఇలా జిగురుగా ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నూనెని వేసుకోవాలి. ఒక 3-4 స్పూన్ల వరకు నూనెని వేసుకుని పిండి మొత్తం నూనె పట్టుకునేలాగా బాగా ఇలా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుతుంటేనే మీకు మెత్తటి పిండి ముద్ద రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇంత సాఫ్ట్గా పిండి ముద్ద రెడీ అవ్వాలి. తోపు పిండిని ఇలా బాగా ఒత్తుకుంటూ నూనె వేసి కలపడం వల్ల మనకి తోపు అనేది గట్టిగా లేకుండా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు పైనుంచి ఒక 2-3 స్పూన్ల వరకు నూనె వేసుకుని మూత పెట్టి టైం ఉంటే ఒక 2-3 గంటలు నాననివ్వండి. లేదు అనుకుంటే కనీసం ఒక గంట అయినా నానబెట్టుకోండి, సరిపోతుంది. ఇది రెడీ చేసుకునేలోగా పప్పు ఉడికిపోయింది. కుక్కర్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఒకసారి తీసి చూస్తే పప్పు మనకి ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, మనం ప్రెస్ చేసి చూస్తే మెత్తగా ఉడికిపోయింది. నేను వాటర్ అనేది తక్కువ పోసుకున్నాను కాబట్టి అస్సలు నీళ్లు అనేవి లేవు. ఒకవేళ మీరు ఉడికించుకునేటప్పుడు నీళ్లు కనుక ఉంటే ఇలా చిల్లులు ప్లేట్లో వేసుకుని వడకట్టేసుకోండి. పప్పుని ఇలా వేడి మీద గరిటెతో ఇనిపేసుకున్నా పర్వాలేదు. లేదు అంటే కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని కూడా తీసుకోవచ్చు. గ్రైండ్ చేసేటప్పుడు 4-5 యాలకుల్ని వేసుకుని గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు పాన్లోకి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని మనం గ్రైండ్ చేసిన శనగపిండిని సరిపడా బెల్లాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల బెల్లం తురుమునైతే వేసుకున్నాను. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. తీపి తక్కువ తినేవాళ్ళు ఒక పావు గ్లాస్ తగ్గించుకోండి, సరిపోతుంది. బెల్లం కరిగి పప్పు అంతా కూడా ముద్దగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నాకు ఇక్కడ కొద్దిగా వాటర్ అనేది తగ్గింది కాబట్టి పైనుంచి ఇలా నీళ్లు చిలకరించుకున్నాను. చూస్తున్నారు కదా, మొత్తం పూర్ణం అంతా కూడా ఉడికిపోయి ఇలా దగ్గర పడిన తర్వాత ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవడమే. ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుంటే చల్లారాక మనకి ఈ విధంగా ఉండనేది ఉంటుంది. మరీ ఎక్కువ ఉడికించేసినా కూడా పూర్ణం అంతా దగ్గర పడిపోయి గట్టిగా అయిపోయి చల్లారిన తర్వాత పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇది చల్లారిన తర్వాత మనం ఏ సైజులో బొబ్బట్టు చేయాలి అనుకుంటున్నామో అదే సైజులో పూర్ణాన్ని అంతా కూడా చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇవన్నీ చేసుకునేలోగా మనకి తోపు కూడా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి బాగా కలుపుకుని మనం పూర్ణానికి తగినట్లుగా తోపు పిండిని తీసుకోవాలి. మరీ ఎక్కువ తోపు పిండి తీసుకున్నా కూడా తోపు ఎక్కువగా ఉండి లోపల పూర్ణం తక్కువగా ఉన్న బొబ్బట్టు అంత టేస్ట్గా ఉండదు, గట్టిగా కూడా ఉంటుంది. నేను ఇక్కడ బొబ్బట్లని బటర్ పేపర్ మీద చేస్తున్నాను. మీ దగ్గర అరిటాకు ఉంటే అరిటాకు మీద చేసుకోవచ్చు, లేదంటే కవర్ మీద అయినా చేసుకోవచ్చు. మీరు పూరి ప్రెషర్తో కూడా దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం బటర్ పేపర్ మీద కొద్దిగా నూనెని వేసుకుని తోపుని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం దీంట్లోకి పూర్ణాన్ని పెట్టుకుని పూర్ణం బయటికి రాకుండా ఇలా చుట్టూ కవర్ చేసుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా ఉన్న పిండిని అంతటిని తీసేయాలి. నేను ఇక్కడ చేత్తోటే బొబ్బట్లని ఒత్తుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇలా కష్టంగా ఉంటే పూరి ప్రెషర్ మీద అడుగున పైన కూడా బటర్ పేపర్ని పెట్టుకుని ఒక్కసారి ప్రెస్ చేసాము అంటే ఈజీగా బొబ్బట్లు అనేవి రెడీ అయిపోతాయి. ఇలా చేత్తో ఒత్తుకునేటప్పుడు ఏంటంటే మనం పూర్ణాన్ని సర్దుకుంటూ చుట్టూ మొత్తం కవర్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇప్పుడు బొబ్బట్లను కాల్చడానికి పెనం అనేది బాగా వేడిగా ఉండాలి. అలాగే మొదట 2-3 బొబ్బట్లకి మనం ముందుగా నూనెని వేసుకుని తర్వాత బొబ్బట్టు వేసుకుంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒత్తుకున్న బొబ్బట్టుని పెనం మీదే ఇలా డైరెక్ట్గా ఆకుతో కానీ బటర్ పేపర్తో కానీ బోర్లించేయాలి. ఒక్క సెకండ్ తర్వాత మీరు నిదానంగా దాన్ని తీసుకుంటే కనుక ఈజీగా ఊడిపోతుంది. అలాగే మీరు ఒత్తుకునేటప్పుడు నూనె చేయి చేసుకుంటూ ఒత్తుకుంటేనే ఇది ఈజీగా ఊడిపోతుంది. లేదు అంటే మనకి అంటుకుపోయినట్టుగా అయిపోతుంది. అలాగే వీటిని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని 2 వైపులా కూడా దోరగా కాల్చుకోవడమే. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. పూర్ణం కనుక మిగిలిపోయినా తోపు పిండి కనుక మిగిలిపోయినా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే ప్రిపేర్ చేసుకోవచ్చు.
తోపు పిండి గంట సేపే నానబెట్టుకుంటే కనుక ఒక 2 డేస్ వరకు ఉంటుంది. పూర్ణమైతే ఒక 4-5 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. పూజ కోసమైతే ఆ రోజుకు సరిపడా చేసుకుని మిగతావి తర్వాత రోజు చేసుకున్నా మనకి పెద్ద శ్రమగా కూడా ఉండదు. మరి నేను చెప్పినట్టుగా ఈ బొబ్బట్ల రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి.